హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ బట్టి వచ్చే స్పోర్ట్స్ బాక్సింగ్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ బట్టి వచ్చే స్పోర్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ప్రతిసారి ఇదే చెప్పకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ సే దిస్ ఎవ్రీ టైమ్. డోంట్ సే దిస్ ఎవ్రీ టైమ్ అంటే ప్రతిసారి ఇదే చెప్పకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ ఆస్క్, యూ గివ్ ద సేమ్ ఆన్సర్ ఎవ్రీ టైమ్. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ ఆస్క్, యూ గివ్ ద సేమ్ ఆన్సర్ ఎవ్రీ టైమ్ అంటే నేను నిన్ను ఎన్నిసార్లు అడిగినా నువ్వు అదే జవాబు ఇస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: డోంట్ యూ గెట్ టైర్డ్ ఆఫ్ గివింగ్ ద సేమ్ ఆన్సర్ ఎవ్రీ టైమ్. డోంట్ యూ గెట్ టైర్డ్ ఆఫ్ గివింగ్ ద సేమ్ ఆన్సర్ ఎవ్రీ టైమ్ అంటే ప్రతిసారి అదే జవాబు ఇచ్చి నీకు అలసట అనిపించడం లేదా అని అర్థం. నెక్స్ట్ వన్: నువ్వు చెప్పేది చిరాగ్గా ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ యు ఆర్ సేయింగ్ సౌండ్స్ అనాయింగ్ టు మీ. వాట్ యు ఆర్ సేయింగ్ సౌండ్స్ అనాయింగ్ టు మీ అంటే నువ్వు చెప్పేది నాకు చాలా చిరాగ్గా ఉంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ టాక్ టు మీ లైక్ వన్ అండ్ యూ టాక్ లైక్ అనదర్ బిహైండ్ మై బ్యాక్. యూ టాక్ టు మీ లైక్ వన్ అండ్ యూ టాక్ లైక్ అనదర్ బిహైండ్ మై బ్యాక్ అంటే నువ్వు నా ముందు ఒకలా మాట్లాడుతున్నావు, నా వెనుక మరొకలాగా మాట్లాడుతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: హిస్ వర్డ్స్ సౌండ్ స్ట్రేంజ్ టు మీ ఎవ్రీ టైమ్. హిస్ వర్డ్స్ సౌండ్ స్ట్రేంజ్ టు మీ ఎవ్రీ టైమ్ అంటే తన మాటలు ప్రతిసారి నాకు విచిత్రంగా అనిపిస్తాయి అని అర్థం. నెక్స్ట్ వన్: నువ్వు చేసే పనులు అస్సలు బాగోవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ యు డూ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. వాట్ యు డూ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అంటే నువ్వు చేసే పనులు అస్సలు బాగోవు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ డోంట్ డూ ఎ సింగిల్ థింగ్ కంప్లీట్లీ, వై డూ యూ డూ దిస్. యూ డోంట్ డూ ఏ సింగిల్ థింగ్ కంప్లీట్లీ, వై డూ యూ డూ దిస్ అంటే నువ్వు ఒక్క పనిని కూడా పూర్తిగా చెయ్యవు కదా, మరి ఈ పని ఎందుకు చేసావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ డోంట్ లైక్ హిమ్ ఎట్ ఆల్ అండ్ ఐ డోంట్ లైక్ వాట్ హీ డస్. ఐ డోంట్ లైక్ హిమ్ ఎట్ ఆల్ అండ్ ఐ డోంట్ లైక్ వాట్ హీ డస్ అంటే వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, వాడు చేసే పనులు కూడా నాకు అస్సలు నచ్చవు లేదా అస్సలు ఇష్టం ఉండదు అని అర్థం. నెక్స్ట్ వన్: ప్రతిదీ నీకు 100 సార్లు చెప్పాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ 100 times. ఐ హ్యావ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ 100 times అంటే ప్రతిదీ నీకు 100 సార్లు చెప్పాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ హ్యావ్ నెవర్ డన్ వాట్ ఐ వన్స్ టోల్డ్ యూ టు డూ అంటే నేను ఒకసారి చెప్పిన పనిని నువ్వెప్పుడు చెయ్యలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీ లిటిల్ థింగ్ 100 times అంటే నేను ప్రతి చిన్న విషయాన్ని నేను నీకు 100 సార్లు చెప్పలేను అని అర్థం. నెక్స్ట్ వన్: నువ్వు వినవని నాకు తెలుసు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ నో యూ ఓంట్ లిజన్. ఐ నో యూ ఓంట్ లిజన్ అంటే నువ్వు వినవని నాకు తెలుసు. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ నెవర్ లిజన్ టు మీ వాట్ ఐ సెడ్ అండ్ ఐ డోంట్ బిలీవ్ యూ విల్ నౌ. యూ నెవర్ లిజన్ టు మీ వాట్ ఐ సెడ్ అండ్ ఐ డోంట్ బిలీవ్ యూ విల్ నౌ అంటే నేను చెప్పింది నువ్వెప్పుడూ వినలేదు, ఇప్పుడు వింటావంటే నేను నిన్ను నమ్మలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ టోల్డ్ యూ అన్నెసెసర్లీ ఈవెన్ దో ఐ న్యూ యూ వుడ్ నాట్ లిజన్. నువ్వు వినవని తెలిసాక కూడా నేను నీకు అనవసరంగా చెప్పాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఇలాంటి పనులు ఇంకెన్ని చేస్తావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హౌ మెనీ మోర్ థింగ్స్ లైక్ దిస్ డూ యూ డూ. హౌ మెనీ మోర్ థింగ్స్ లైక్ దిస్ డూ యూ డూ అంటే ఇలాంటి పనులు ఇంకెన్ని చేస్తావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: హౌ మెనీ మోర్ ఇయర్స్ విల్ యూ వేస్ట్ యువర్ మనీ.
హౌ మెనీ మోర్ ఇయర్స్ విల్ యూ వేస్ట్ యువర్ మనీ అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు నీ డబ్బుల్ని ఇలా వేస్ట్ చేసుకుంటావు, ఇలా వేస్ట్ చేస్తావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ బయింగ్ టూ మచ్ ఆఫ్ అన్నెసెసరీ థింగ్స్, కట్ ఇట్ డౌన్. యూ ఆర్ బయింగ్ టూ మచ్ ఆఫ్ అన్నెసెసరీ థింగ్స్, కట్ ఇట్ డౌన్ అంటే అవసరం లేని వస్తువులు చాలా ఎక్కువగా కొంటున్నావు, తగ్గించుకో అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.